మన తలకాయ వస్తుంది. అన్నా ఒకసారి జరగండి జరగడానికి అన్నా 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 నా నా గ్రూప్ సురేష్ సంవత్సరాల తర్వాత మీడియా ముందు చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇలాంటి ఒక ఆనందకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్పనా చిత్ర నిర్మాత కల్పన గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ప్రతి సంవత్సరం వచ్చేదే పుట్టినరోజు. చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు జరుపుకుంటూనే ఉంటాం. గత 30 సంవత్సరాలుగా మాత్రం సినిమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పుట్టినరోజులు కృష్ణారెడ్డి గారివి అంటే ఒక ఆత్మీయుల మధ్య, మన ఇంట్లో పుట్టినరోజు జరుపుకోవడం వేరు, మన కుటుంబ సభ్యుల మధ్య, మన స్నేహితుల మధ్య జరుపుకోవడం అనేది అందరికీ ఆనందకరమైనది. కానీ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్యంగా మీడియా అంటే మాకు ప్రత్యేకమైనటువంటి ఆపేక్ష. అంటే ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. మీడియా అంటే మాకు ప్రచారం కల్పిస్తుంది, మా గురించి మంచిగా రాస్తుంది, మంచిగా చూపిస్తున్నారు అని అలాంటి ఒక బిజినెస్ ఏం కాదు. బిజినెస్కి అతీతంగానే ఒక తెలియని ఒక ఆత్మీయత అనేది చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు. మా మనీషా సంస్థ నుంచి కూడా కృష్ణారెడ్డి గారి ఒక పుట్టినరోజు అని అంటే నాకు తెలిసి 99%
మీడియా అందరూ కూడా హాజరయ్యేవారు, మనస్ఫూర్తిగా హాజరయ్యేవారు. ఒక ఫ్రెండ్లీ గ్రీటింగ్స్ అనేది షేర్ చేసుకోవడం అనేది గొప్ప ఎనర్జీని ఇచ్చింది. ఆ ఎనర్జీ ఒక బలం ఎంత అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి బలం వల్ల, ప్రోత్సాహం వల్ల, అంటే ఎవరైతే మన ప్రేక్షకులు ఉన్నారో సినీ ప్రేక్షకులు, వాళ్ళ ప్రేక్షకులందరికీ రిప్రజెంటేషన్ మీడియా. అది పత్రికా రంగం కావచ్చు, లేకపోతే టెలివిజన్ రంగం కావచ్చు, ఈరోజు అనంతంగా విస్తరించేసింది. యూట్యూబ్ ద్వారా, నెట్ ద్వారా ఎన్నో వెబ్సైట్స్, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో ఛానల్స్ వాళ్ళ ప్రపంచాన్ని అంతటినీ ఏకం చేస్తుంది, ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తుంది మీడియా. అంత పవర్ఫుల్ మీడియా సమక్షంలో పుట్టినరోజు చేసుకోవడం అనేది డెఫినెట్గా ఏ కళాకారుడికైనా కూడా గొప్ప సంతృప్తినిస్తుంది. ఇది ప్రత్యేకంగా నేను ఎందుకు ఇంత ఎక్కువగా చెప్తున్నానంటే మీడియాతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది కాబట్టి. ఇక ఈ ఫంక్షన్ జరుగుతున్న సందర్భం ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, ఒక చక్కటి టైటిల్. ఈ టైటిల్ వెనకాల అంతకి మించిన ఒక చక్కటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడుకున్నటువంటి స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ని ఒక 4-5 సంవత్సరాలుగా కృష్ణారెడ్డి గారు చాలా తపంతో, నేను కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ మళ్ళీ ఒక రీఎంట్రీ లాగా నేనంటే ఏంటో ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందించాలనే పకంతో, పట్టుదలతోటి తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ఈ సినిమా అంటే ఒక వినోదం ఎలా అయితే ఆహ్లాదంగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా ఎలాగే ఎంటర్టైన్ చేసిందో ప్రేక్షకుల్ని, ప్రేమకు వేలారా అనే ఒక సినిమా యూత్ని ఎలాగైతే మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేసిందో, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక కొత్త కథ. ఈ కొత్త కథని తెరకెక్కించాలని ఉంటే డెఫినెట్గా ఒక అభిరుచి, నమ్మకం అన్నీ ఉన్నటువంటి ఒక నిర్మాణ సంస్థ కావాలి. మీకు అనొచ్చు మీరే నిర్మాణ సంస్థ కదా, మీరే తీయొచ్చు కదా. ఎస్, తీయొచ్చు. కానీ ఎందుకో మనకంటే కూడా ఇంకా బెటర్గా చేయగలిగిన వాళ్ళ కోసం మనం చూద్దాం, లేదంటే అలాగే మనమే చేద్దాం. అలా అన్వేషిస్తున్నప్పుడు డెఫినెట్గా నాకంటే కూడా బాగా నిర్మించగలిగినటువంటి అభిరుచి, శక్తి, ఆలోచన, ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి మీద నమ్మకం, ఎన్ని కలిసినటువంటి నిర్మాత కల్పన గారు కృష్ణారెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం, మీతో ఒక సినిమా తీయాలని ఉంది అని అడగడం, దానికి వెంటనే స్పందించిన ఆయన ఈ కథ చెప్పడం, ఆ కథ నచ్చి వెంటనే ఈ సినిమా మొదలవ్వడం, ఈ కార్యక్రమం జరిగింది. అది మొదలవ్వడం అనేది ఎంత ఆనందంగా జరిగిందో అదే నమ్మకంతో, ఆనందంతో, ఉల్లాసంగా ఈ సినిమా ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. చాలా ప్రతిరోజు కూడా అందరూ యూనిట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆస్వాదిస్తూ ఈ సినిమా చేస్తున్నారు. రోజు రోజుకి అందరూ కూడా సినిమా మీద నమ్మకం పెరుగుతుంది, సినిమా మీద ప్రేమ పెరుగుతుంది, సినిమా మీద ఇష్టంతో పాటుగా మంచి సినిమా, మంచి ప్రేక్షకులకు నచ్చే ఒక హిట్ సినిమాను మనం ఇవ్వబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ తోటి యూనిట్ అందరూ కష్టపడుతున్నారు. ముఖ్యంగా మా రాంప్రసాద్ గారు, కెమెరామెన్ రాంప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం, మెయిన్ కేటగిరీ సాంకేతిక బాధ్యత అంతా కృష్ణారెడ్డి గారు స్వీకరిస్తుంటే ఇంకో ప్రధానమైనటువంటి బాధ్యత రాంప్రసాద్ గారు. తన ఎంతలా ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు మెచ్చుకుంటున్నారు, డైరెక్టర్ గారు మెచ్చుకుంటున్నారు, యూనిట్లో అందరూ కూడా అది ఆస్వాదిస్తూ చేస్తూ ఉన్నాం. అలాగే సినిమాకి సంబంధించినటువంటి అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాలో నటిస్తున్నటువంటి సీనియర్ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా ఆలీ, సునీల్, ముఖ్యంగా ఒక మంచి ఆర్టిస్ట్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఆవిడెవరో కాదు, మీనా గారు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత డైరెక్టర్ తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం అనేది ఈ సినిమాకి. ఇక సినిమాలో హీరో మీ అందరికీ తెలిసిన వ్యక్తే, మన అందరి ఇంట్లో మనిషి, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడు సుహైల్. మంచి ఎనర్జీ ఉంది, మంచి పట్టుదల ఉంది, అంతకు మంచి టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ని కృష్ణారెడ్డి గారు బయటికి తీసుకొస్తున్నారు. రేపొద్దున ప్రేక్షకులు మెచ్చుకుంటారు. అతను కూడా డెఫినెట్గా తెలుగు పరిశ్రమలో ఒక మంచి కమర్షియల్ హీరో అవుతారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న అమ్మాయి మృణాలిని, అమ్మాయి చాలా చాలా న్యాచురల్గా చేస్తుంది.
అంటే క్యారెక్టర్ని ఏదైతే ఒక నేటివిటీతో కూడుకున్నటువంటి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేస్తారు డైరెక్టర్ గారు, ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. డెఫినెట్గా ఇది అమ్మాయి కూడా మంచి సినిమా అవుతుంది. డెఫినెట్గా తెలుగు సినిమాలో తనకు కూడా ఒక సుస్థిరమైన స్థానం లభిస్తుందని చెప్పి నమ్మకంగా ఫీల్ అవుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కల్పన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కృష్ణారెడ్డి గారికి ఇంత మంచి పుట్టినరోజు వేడుక చేశాను. థ్యాంక్ యూ. నాకు అంతగా మాట్లాడటం రాదండి. ఈ సినిమాకి గురించి నేను చెప్పాలంటే ముందు థ్యాంక్స్ సి కళ్యాణ్ గారికి చెప్పాలి, అచ్చిరెడ్డి గారికి చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇంట్లో నన్ను ప్రోత్సహించారు ఈ సినిమా చేయడానికి. అచ్చిరెడ్డి గారు సెట్లో, ఆయన లేకపోతే నేను ఈ సినిమా చేయలేను. అంత బాగా సపోర్ట్ చేసి ప్రొడక్షన్ అంతా చూసుకుంటున్నారు. తర్వాత డైరెక్టర్ గారు టాలెంట్ గురించి నేను చెప్పడానికి కొత్తగా ఏం లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. డైరెక్టర్ గారి గురించి చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఈ 20 days షూట్ ఎడిటింగ్లో చూసినప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కంటెంట్. సో రాంప్రసాద్ గారు నాకు ఆల్మోస్ట్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత ఇన్వాల్వ్మెంట్ అలా చేయడం అనేది నాకు ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తున్నారు. అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన ఎస్వి కృష్ణారెడ్డి సార్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మీ అందరి ముందు చాలా హ్యాపీగా ఉందన్న. అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఐఎమ్ సో బ్లెస్డ్. నేను ఈ సినిమా నాకు దొరకడం నిజంగా చాలామంది చెప్పారు, నేను కూడా అదే అనుకున్నాను. నా అదృష్టము నా లైఫ్లో నేను అనుకోలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో సార్తో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. లైక్ అంటే ఈ సినిమాలో ఇందాక అచ్చిరెడ్డి సార్ చెప్పినట్టుగా నాలో ఉన్న టాలెంట్ అనేది యాక్టింగ్ అంటే బిగ్ బాస్లో చూసారు, బట్ ఇందులో నా టాలెంట్ అనేది మొత్తం బయట పెడుతున్నారు. ప్రతి చిన్న సీన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాలో ఉన్న అంటే ఈ ఎక్స్ప్రెషన్ కాదు ఇలా ఇవ్వు అని చేసి చూపించడం అనేది ఇట్స్ నాట్ అని. ఇది చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉంటారు. అలా ఎస్వి కృష్ణారెడ్డి సార్ అలా చెప్పడం, ఇప్పుడు అది అలా చేస్తుంటే నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నిజంగా నేనే అనుకోలేదు ఇలా చేయగలుగుతాను, లేదా ముఖ్యంగా ఫైట్ సీన్స్లో కానీ లేకుంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన రాంప్రసాద్ సార్, సో కూర లేకుండా అన్నం తినలేము, అన్నం లేకుండా కూర తినలేము. సో ఏదో ఎగ్జాంపుల్ చెప్పిన, సో అలా సినిమాకి రాంప్రసాద్ సార్ అలా చూపించడం జరిగింది ఆ స్క్రీన్ మీద సినిమాటోగ్రఫీ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు ఇన్వాల్వ్ అయ్యి నిజంగా సార్ చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కూడా అంతా నాకు అంటే ప్రతి సీన్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే డైరెక్టర్ సార్తో పాటు ఇద్దరు అనుకొని ఒక స్క్రీన్ మీద మన అందరు ఆడియన్స్ అందరికీ ఒక సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇస్తున్నారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో నేను అంటే నాకు టర్నింగ్ పాయింట్ లాగా ఇది ఒక సినిమా అవుద్ది, ఒక డిఫరెంట్ ఒక అటెంప్ట్ అనమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ మేడం కల్పన మేడం గురించి చెప్పాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అరే 2 days షూట్ కాస్త ఫైట్స్ ఎందుకంటే 3వ రోజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, 3వ రోజు కూడా మళ్ళీ షూట్ పెట్టుకోవడం లేదు, కాంప్రమైజ్ అవ్వద్దు, చేద్దాం మంచిగా, అవుట్పుట్ బాగుండాలి అని చెప్పేసి ప్రతి లొకేషన్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ నుంచి మొదలు ప్రతి ఒక్కటి ఎక్కడ తక్కువ చేయకుండా బాగా చేస్తున్నారు. సో ఇదంతా ఓన్లీ కేవలం ప్రజలందరూ సినిమాని నమ్మి థియేటర్కి వస్తారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ మనం ఇవ్వాలి, ఏది ఏమైనా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి అనేది మా కల్పన మేడం చేస్తున్నారు ఇప్పుడు. అది థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అండ్ అచ్చిరెడ్డి సార్ లొకేషన్లో రాగానే ఒక పాజిటివిటీ, ఆ స్మైల్ కానీ లేదంటే ఆయన ప్రొడక్షన్లో చూసుకోవడం కానీ లేదంటే ఎవ్రీథింగ్ అది ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. మీరు లొకేషన్కి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను. అండ్ అందరు ఇన్వాల్వ్ అయిపోయారు, అందరు ఒక ఫ్యామిలీ లాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాని
నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఇప్పటిదాకా అంటే ఆల్రెడీ ఎస్వి కృష్ణారెడ్డి సార్ గురించి అందరికి తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ లాగా ఒక గట్టి హిట్ ఇవ్వబోతున్నాం. సో నెక్స్ట్ మృణాలిని గురించి చెప్పాలి. మృణాలిని రవి గురించి షీఈ్ వెరీ గుడ్, అంటే గుడ్ అట్ న్యాచురల్ యాక్టింగ్. చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చేస్తుంది. సో నేను ఇంతవరకు హీరోయిన్స్ నేను పోటాపోటీగా అంటే నిజంగా చెప్తున్నా, మృణాలిని రవి ఎప్పుడైతే ఎంటర్ అయిందో నాకు ఇంకా ఆ భయం స్టార్ట్ అయిపోయింది. అరే కాంపిటీషన్ లాగా ఒక అమ్మాయి దొరికింది నాకు అని చెప్పేసి నిజంగా. సో ఆమె చేస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, అరే ఇంత బాగా చేస్తుంది, నేను కూడా గట్టి చేయాలి రవి అని చెప్పి పక్కకి వెళ్ళి మొత్తం డైలాగ్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా కాదు, ఇట్లా చేద్దామని చెప్పేసి అలా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ కాంపిటీటర్. యా సో అండ్ యా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా సురేష్ అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ సురేష్ కొండెడ్డి సార్. నాకు ఈ సినిమా రావడానికి కారణం ఆయన్నే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే ఆయన చెప్పకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ద లెజెండ్స్ అందరూ, సో వీళ్ళందరితో నేను ఈ స్టేజ్ షేర్ చేసుకునేవాడిని కాదు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే ప్లేయర్ ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇలాగే ఎనర్జెటిక్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సార్ అయితే ఎంత ఎనర్జీగా ఉంటారంటే లొకేషన్లో మీరు నమ్మరు. ఎంత ఓపికగా ఎంత ఎనర్జీగా ఉంటారంటే చేద్దాం చల్ ఓకే అని చెప్పేసి అది ఆ ఎనర్జీని బూస్ట్ ఇస్తున్నాయి. నేను ఎనర్జెటిక్గా ఉండాలి కానీ సార్ ఎనర్జెటిక్గా ఉంటున్నారు. సో యా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ అండ్ గివింగ్ సచ్ అన్ ఎనర్జీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ భగవాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఇందులో ఒక సీన్ అంటే మొన్న ఒక సీన్ చేశారు. సో రియల్ అందరు నవ్వుకున్నారంట. చాలా ఎంటర్టైన్మెంట్గా చేశారు. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ 100% విత్ కమర్షియల్ ఇచ్చి పడేసిర్రు. నో డౌట్ అలా రాసి పెట్టుకోండి ఇది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నాకు చాలా సర్ప్రైజ్ యాక్చువల్లీ ఇలాంటి ప్రెస్ మీట్. Very very happy to be standing in this occasion on director's birthday. Once again happy birthday sir. నాకు తెలుగు తెలుసు బట్ ఇప్పుడు కొంచెం నర్వస్గా ఉంది. సో అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ చేయండి. సో ఈ సినిమాలో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ టు బీ డైరెక్టెడ్ బై ద డైరెక్టర్ సార్ ఎస్వి కృష్ణారెడ్డి సార్. With so much of experience, such a legendary director, it's a honor for me to be a part of this film. And set lo sir is always cool. Valu naku small expressions teach time lo nenu I will actually look at him act. So he's a beautiful actor actually. He expresses very nicely. So nenu adu catch chesi nenu kuda express chestanu. So ade my secret. And I have to also thank the DOP Ram Prasad sir because without he has this amazing beautiful frame sense. He will come and tell me how my eye movement should be, how my face framing sense should be. So thank you for all that guidance sir. And let me tell about Kalpana ma'am. So she is like my family. Endukante vaallu kuda alante nenu treat chestunnaru. So very very sweet person since day one. I feel blessed to be part of this amazing team. And Suresh sir, thank you for suggesting me for this film. And the hero, he's an energy bubble. So he goes around the set, valu andrinu like he keeps giving energy to everybody. I think he gives this amazing comfort space for me to act. So I need to especially thank him as well because నాకు a comfort space లేదంటే నా expression కూడా రావద్దు. సో ఒక మంచి టీం నాకు చాలా లక్కీగా ఫీల్ అవుతుంది ఈ టీంలో పని చేయడానికి. సో yes, you will definitely see our work very soon. Thank you so much for everybody. Thank you. ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చేది. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇవాళ కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు మీ అందరికీ తెలిసిందే. ఆయన పరిచయం అక్కర్లేని మనిషి అని మీ అందరూ తెలుసు. ఇంతకుముందు సినిమాలు చేస్తారంటే డైరెక్టర్ ఈయనే అన్ని సినిమాలుగా అనుకునేవారట ఒక జనరేషన్. అలాంటి ఫ్లాపులు ఇవ్వడం తెలియని డైరెక్టర్ ఇది. మరి ఎలా వచ్చింది అది? ఈవేళ ఈ సినిమా చేస్తున్నారు. 200 నూరేళ్ళు
వారి స్నేహం అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నిన్ను నూరేళ్ళు వారి స్నేహం అలా ఉండాలి. నిన్ను నూరేళ్ళు పుట్టినరోజులు జరుపుకోవాలి, డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. అలా దానికి మించి ఆయన ఎంతో సౌమ్యుడు. ఏం పేరు వచ్చినా గర్వం లేకుండా ఏదో ఒదిగి ఉంటారు చూసారు, అలా ప్రతి ఒక్కరిని పలకరించడం కానీ ఆయన బిహేవియర్ కానీ ఈ సినిమాలో నేను కూడా పార్ట్ అవ్వడం చాలా ఆనందం కలిగింది నాకు. తర్వాత సోయల్ ఆయన్ని బిగ్ బాస్లో చూసినప్పుడు డౌట్ వచ్చింది అతను హీరో అవుతాడేమో అని. ఏంటంటే అందులో కథ వేరేగా ఉంటుంది, కథ వేరే ఉంటుంది. కానీ ఈ కథ మట్టికి వేరే ఉండదు, హిట్ కాదు ఇది. మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారు బ్యాక్ ఇన్ యాక్షన్. ఆయన స్టైల్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు హరి చేసిన సినిమాలు అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా గొప్ప హిట్ కాబోతుంది. అలాగే కల్పన గారు ప్రొడ్యూసర్ గారు, ఆవిడని చూస్తే కొంతమంది ఫేస్ చూస్తే తెలుసుకోవాలి, చాలా మంచి లాఫ్ ఆవిడ కలకాలం కల్పన గారు సినిమాలు తీస్తూనే ఉండాలి. ఈ సినిమాతో మొదలై అంత హిట్ ఈ సినిమా అవ్వాలని కోరుకుంటూ ఉంటాను. నమస్తే అండి. రామప్రసాద్ గారు ఇప్పుడే నాకు సీన్ చేస్తే ఆ సీన్ గురించి చెప్తున్నారు. ఇప్పటికి నవ్వుతున్నామండి ఆ సీన్ గురించి. థియేటర్లో కూడా నవ్వాలని కోరుకుంటున్నాను. It's very difficult actually. Sir, many happy returns of the day, sir. Director garu, I'm really పనిచేయడం ఆఫ్టర్ బిగ్ ఫిలిం. ఈ పిక్చర్ చేయడం దానికి ఎటువంటి గ్యాప్ లేదు యాక్చువల్గా. ఐఎమ్ రియలీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం. ఇంకోటి ఏంటంటే అందరూ సోహెల్ అండ్ నవిని అండ్ మా కల్పన గారు అండ్ ఎవ్రీబడి, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అండ్ కృష్ణ భగవాన్ గారు, వీళ్ళతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బ్యూటిఫుల్గా వస్తుంది సినిమా. సార్ నా మీద అంత నమ్మకం పెట్టుకొని నన్ను బాగా చేస్తున్నాను అన్నారు. మీ సపోర్ట్ వల్ల నేను ఇంత బాగా చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకసారి డెఫినెట్గా మంచి హిట్ ఇస్తామని కన్ఫామ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు అందరూ అలా నిలబడి చూస్తున్నారండి. బట్ దే ఆర్ ఆల్ లైక్, నాతో అయితే వాళ్ళ అమ్మలాగా నేను తిడుతున్నాను, తిట్టించుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి పని చేస్తున్నారు. అట్లా బాగా కలిసిపోయారు అందరూ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండి, వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి మూవీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మూవీని కూడా అలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే మనిషికి అదృష్టం వరించాలి అని అంటారు, అది నిజం. ఆ పైవాడు నాకు అదృష్టాన్ని కలగజేశాడు కాబట్టి ఇవాళ ఇన్ని పనులు జరుగుతున్నాయి. లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిను, ఏం చేసేవాడిను. నిజానికి నన్ను అచ్చిరెడ్డి గారే తీసుకుని వచ్చి, రే నువ్వు చేయాల్సింది అది కాదురా ఇది అని నా దిశానిర్దేశం చేసినటువంటి మనిషి ఆయన ఆనాడు ఈనాడు ఏనాడు ప్రతి క్షణం కూడా నా కోసం, నా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అతను మనకు ఒక వ్యక్తిలాగే కనపడుతున్నాడు, కానీ నాకు మహాశక్తిలాగా కనపడతాడు అతను అంటే మొదటి రోజు నాకు ఎంత ఇష్టమైతే ఉందో ఈ రోజు కూడా అంతే ఇష్టం ఉంది, అందులో మార్పు లేదు. ఇది నా అదృష్టం. ఆ పైవాడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, ఆ పైవాడు నాకు ఇచ్చినటువంటి వరం. ఈ సినిమా నిజానికి ఒక 5 ఏళ్ల నుంచి ఒక 5 స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నా. అందులో 2 డైలాగ్స్ కూడా రాసేసాను. అలా రాయడానికి కారణం కూడా అచ్చిరెడ్డి గారే. ఎందుకంటే వరే రాయడం అనుకోవడం ఒకటే కాదురా, మనం పెన్న పెట్టాలి, రాయాలి, రాసిన తర్వాత డైలాగ్ కూడా రాసే టైం ఉంది కదా. ఇప్పుడు పాండమిక్లో రన్ అవుతున్నాం మనం, కరోనా ఉంది ఓ పక్క నుంచి. ఎందుకు ఇప్పుడు వెంటనే మనం ఏమి సినిమా చేసేయలేం కదా, మనం చేసేద్దామన్నా మన కోసం సిద్ధంగా ఎవరు లేరు కదా. అటువంటిప్పుడు ఎందుకు వచ్చింది? ఖాళీగా టైం వేస్ట్ చేసుకోకుండా యూ డూ ఇట్. ఈ ప్రొవోక్డ్ మీ, ఈ స్టిమ్యులేటెడ్ మీ, హీ డిడ్ ఎవ్రీథింగ్.
అందుకని ఇవాళ ఇంత మంచి స్క్రిప్ట్ మా చేతికి అందింది. స్క్రిప్ట్లో కూడా ఆయనే కూర్చునేవాడు, ఆయన కూర్చుని ఇద్దరమే డిస్కస్ చేసేవాళ్ళు, మూడో వ్యక్తి లేడు అసలు టోటల్గా. డైలాగ్ రాసుకున్నాయి, ఆ డైలాగ్ ప్రతిదీ కూడా పేపర్ ఆయనకే వినిపించేవాడిని. ఎలా ఉంది ఇది, ఎలాగని. అద్భుతంగా ఉంది ఇది, చాలా బాగుంది, ఇంతవరకు నేను వినని కొత్త కొత్త పదాలు పడుతున్నా, ఇది నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి అని చెప్పి అలాగా 2 స్క్రిప్ట్లు సిద్ధం చేశాము. మరి ఇది ప్రొడ్యూస్ చేయాలంటే ఎట్లా, ఎవరున్నారు? ఆ దేవుడు ఆ అదృష్టాన్ని, అంటే కేవలం నేను స్క్రిప్ట్ తయారు చేసేసుకోవడమే సరిపోదు, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ని ప్రజెంట్ చేయాలి అంటే మంచి ప్రొడ్యూసర్ కూడా కావాలి. సరే అచ్చిరెడ్డి గారు మనం చేసేద్దామంటావా? నేనే అన్నాను ఆయనతోటి, మనం చేసేద్దాం. అవద్దు, సరైనటువంటి వ్యక్తి మనం దొరికేదాకా ఎదురు చూద్దాం, దొరికిన తర్వాత అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనం అప్పుడు జాగ్రత్తగా పెడదాము అనుకున్నప్పుడు కల్పన గారు దొరికారు. ఎంత అదృష్టం మాకు, అది అదృష్టం అంటే ఆ పైవాడు ఇచ్చిన అదృష్టం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. నేను ఏదో ఒక ఆర్టిస్ట్ పేరు చెప్తే లేదని అంతకన్నా బెటర్ ఆర్టిస్ట్, అంతకన్నా బెటర్ ఆర్టిస్ట్, అంతకన్నా బెటర్ ఆర్టిస్ట్ వెతికి ఫోన్ చేసి మాట్లాడి ఆఖరికి 1 సీన్ కానీ 2 సీన్లు కానీ 10 సీన్లు కానీ 3 సీన్లు కానీ ఏమీ అసలు ఎలాంటి ఆలోచన లేదు. ₹1 ఎక్కువ తక్కువ అనే కాదు, అసలు దాని గురించి కూడా పట్టింపు లేదు. బడ్జెట్ ఎంత అవుతుంది అది ఈ రోజు కూడా వేసుకోలేదు. ఒక అద్భుతమైన సినిమా కావాలి అంటే అది మీ నుంచి రావాలి అంతే. మీ దగ్గర స్క్రిప్ట్ నేను విన్నాను పూర్తిగా, 2.5 గంటల పాటు నేను నాన్ స్టాప్గా నవ్వాను. ఈ నవ్వు రేపు పొద్దున పబ్లిక్ నవ్వినప్పుడు ఈ సినిమా మామూలుగా ఉండదు, ఊహాతీతంగా ఉంటుంది అని చెప్పి ఆవిడ నమ్మారు. అది నా అదృష్టం. ఇవాళ ఆ నమ్మకాన్ని మీ కళ్ళ ముందు పెట్టడం కోసం నేను అనుక్షణం కష్టపడుతూనే ఉంటాను. కష్టపడడం అనేటటువంటిది నా నైజం. అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. దాన్ని ఎక్కడ పడిపోకుండా చూసుకుంటున్నటువంటి అచ్చిరెడ్డి గారు నాకు కూడానే ఉన్నారు, నాకు తోడుగానే ఉన్నారు. అంచేత ఎప్పుడు కూడా ఆ స్టామినా తగ్గడం అని కానీ, ఆ స్పిరిట్ తగ్గడం అని కానీ, ఆ ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోవడం కానీ ఎప్పుడూ జరగదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, దట్ ఈస్ కమిట్మెంట్, ట్రెడిషనల్ కమిట్మెంట్. అంటే మనస్ఫూర్తిగా నేను ఎక్కడ ఆడవాళ్ళని అవమానపరచడం కానీ, డబుల్ మీనింగ్ డైలాగ్ వాడడం కానీ, లేదా అబ్సిడిటీ చేయడం కానీ ఏది చేయను. ఎందుకంటే ఇది మొదటి నుంచి నాకు వస్తున్నటువంటి ఒక వరం, అది ఆ పైవాడిచ్చిన వరం. ఇవాళ ఆ వరం నిలబెట్టుకోవడం కోసం అనుక్షణం మనం ప్రయత్నం చేయాలనేటువంటి తపన కలిగిన వాడిని. కానీ ఎక్కడ ఎవరుంటారు సపోర్ట్ చేయడానికి? మీ సినిమాలు ఏంటండి కొద్దిగా కనీసం మనం చూపెట్టాం కదండి అంటూ ఉంటే క్షణం ఆగి పర్వాలేదండి, చేయగలిగితేనే చేయండి, లేకపోతే ఊరుకుందాం, ఏముంది, వి ఆర్ ద ఫ్రెండ్స్. అది చెప్పింది అచ్చిరెడ్డి గారు. యు డూ ఇట్. నువ్వు వెయిట్ చేయి, వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు. అదే మనకి ఏదో ఒక రోజు, మనకి ఏదీ లేకపోతే ఏదో ఒక రోజు కనుక మన కోసం రాకుండా ఉంటే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇవాళ మనం ఇలా ఉన్నాము అని అంటే ఏదో ఒక రోజు నీకు రాబోతుందని దాని అర్థం. ఎక్కడ దగ్గరించేవాడు కాదండి ఆయన, ఎక్కడ అసలు పడిపోనిచ్చేవాడు కాదు. నిలబెడుతూ మనసుని ఎక్కడ పడిపోకుండా, డిప్రెషన్కి ఎక్కడ లోనవ్వకుండా ప్రతి క్షణం కూడా ఆయన పడుతూనే వచ్చాడు. అది మా అదృష్టం. ఆ అదృష్టానికి అనుగుణంగా నాకు వచ్చిన కల్పన గారు మరి ప్రొడ్యూసర్ వచ్చారు. ఆయన కలిసి కళ్యాణ్ అన్నాడు. ఇంకా లోటే ఉంటుంది చెప్పండి. అవతల కళ్యాణ్ ఉండగా, యువతల కల్పన గారు ఉండగా నేను ఎందుకు తీయలేను ఒక మంచి గొప్ప సినిమాని, నేను ఎందుకు తీయలేను ఒక అద్భుతమైనటువంటి మహా కావ్యాన్ని, నేను ఎందుకు తీయలేను ఒక అపారమైనటువంటి కామెడీ సినిమాని అని అనిపించి దీనికి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే ఒక టైటిల్ని ఆవిడే చెప్పారు. అది మీ ముందు పెట్టాను. అది ఇవాళ దాన్ని షూట్ చేయడం కోసం అనుక్షణం కృషి చేస్తూ ఉన్నాను. కథ రాసుకున్నాను. అది అద్భుతమని అందరూ చెప్పారు, విన్న వాళ్ళందరూ చెప్పారు. కల్పన గారు మరీ మెచ్చుకున్నారు. ఇక దానికి స్క్రీన్ ప్లే రాసుకున్నాను, చాలా బాగుందన్నారు. దానికి మాటలు రాశాను, నచ్చింది, అద్భుతంగా ఉంది అన్నారు. దానికి సంగీతం చేశారు. 1-2 పాటలు విన్నారు, ఇంకా పాటలు పూర్తవలేదు, చాలా ఒక లెవెల్ దాటి ఉన్నాయి సార్ అని చెప్పి ఆవిడ చెప్పారు. కసితో ఉన్నవాడిని కదా. పైగా రేపటి రాబోయే రోజు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక కొత్త డైరెక్టర్ని నేను మీ ముందు నిలబడి ఉన్నాను. ఇవాళ ఎన్ని సినిమాలు చేసినా అది కేవలం నా బిగినింగ్ కోసం, నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం కోసం చేశాననే భావించానే తప్ప నేనేదో సాధించానని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వను కూడా.
టుడే దిస్ ఫిలిం ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. ఒక కొత్త డైరెక్టర్ వస్తే నీ దగ్గర ఏం అనుభవం లేదు కదా, ఓకే చెయ్యి అయితే పర్వాలేదు, కొత్తగా ఉండే ఆలోచనలు అని ఒక ఫీలింగ్ ఇస్తారు. బట్ 40 సినిమాల అనుభవం ఉన్నవాడిని, ఒక ఇంగ్లీష్ సినిమా కూడా చేసిన వాడిని, నేను యుఎస్ఏలో అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను ఒక రికగ్నైజ్డ్ మెంబర్ని. ఇన్ని పెట్టుకుని ఇవాళ ఇవన్నిటినీ కూడా నా ప్లాట్ఫామ్ లాగే ఉంచుకుని ఇవాళ మీ ముందుకు వచ్చి ఒక ఫస్ట్ ఫిల్మ్ మీకు డైరెక్ట్ చేసి నేను మీకు అందివ్వబోతున్నాను. నవ్వండి, మనస్ఫూర్తిగా నవ్వండి. మీరు నవ్వడం కోసం ఎన్ని పనులు ఎన్ని ఏర్పాట్లు చేశామనంటే, హీరో సుహైల్ తీసుకున్నాను, కామెడీ, సెంటిమెంటు, ఫైట్స్, ఒకటి కాదు డ్యాన్సెస్, ప్రతిదీ కూడా ఎరగదీహాస్తలు పట్టుకుంది. 100% రేపొద్దున ఒక కమర్షియల్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఇక మున్నాలని రవి గారు, ఆ అమ్మాయి దగ్గర మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, సున్నితమైనటువంటి ఎక్స్ప్రెషన్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్. రాబడతా ఏ ఒక్కటి విడిచిపెట్టను నేను. ప్రతి కళ్ళ కదలిక నుంచి, బొగ్గల కదలిక నుంచి, మనిషి చిరునవ్వు దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ ముందు పెడతా. నవ్వండి, హాయిగా సంతోషించండి. ఫీల్ ద లవ్ విత్ హెర్, షీఈస్ దేర్ ఫర్ యూ, ఎంజాయ్. ఇంతగా అందమైనటువంటి ఒక అమ్మాయి మీ కంటి ముందు కనపడుతుంది. మరి ఇక మా ప్రొడ్యూసర్ గారి నుంచి ఆల్రెడీ చెప్పాను, ఇక ఇవన్నీ అందంగా ఉండాలంటే ఎవరి వల్ల సాధ్యపడుతుంది? కేవలం మా రామ్ ప్రసాద్ వల్ల సాధ్యపడుతుంది. పెళ్ళం పూరేళ్తే సినిమాని రామ్ ప్రసాద్ గారు ఒక అద్భుతంగా తయారు చేశారు, మామూలుగా తయారు చేయలేదు. వన్ ఆఫ్ ద సెన్సేషన్. 2.5 కోట్లతో చేసిన సినిమా ఆ రోజుల్లో, అంటే ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు, 18 ఏళ్ళు అవుతుంది అది. అప్పుడే 2.5 కోట్లు పెట్టి చేస్తే 18 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని అంటే హౌ గ్రేట్ దట్ ఈస్. అదే సినిమాని నో ఎంట్రీగా హిందీలో వచ్చింది అని అంటే హౌ దట్ ఈస్. ఒకటి కాదు, ఇలాంటి ఎన్నో విక్టరీస్ అని నాకు చేసి పెట్టారు ఆయన. పెళ్ళ ఊరెళ్తే చేసాము, ఇవాళ ఈ సినిమా చేస్తున్నాం. ఆ సినిమాకి ఈ సినిమాకి ఆయనే చెప్పారు 100 రెట్లు తేడా ఉంటుంది అలాగని. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ని కూడా మరిచేస్తున్నాడు ఆయన, ప్రతి ఫ్రేమ్ని కూడా అమరశిల్పి చెక్కినట్టు చెక్కేస్తున్నాడు అంతే ఆయన. ఏ మాత్రం విడిచిపెట్టలేదు. ఎంత ఫ్లేవర్ దిద్దుతున్నాడు, ఎంత ఫ్లేవర్ అందిస్తున్నాడు, ఎన్ని రంగులు దానికి అదుముతున్నాడు ఆయన. చూస్తూ ఉంటే ముచ్చట చేస్తాను ఫ్రేమ్ చూసి. అందుకనే ఇటు ప్రొడ్యూసర్, ఇటు మేము ఒకళ్ళే కాదు, మొత్తం అందరం కూడాను. చిన్న సీన్ అయినా సరే నేను రిక్వెస్ట్ చేస్తే కృష్ణభగవాన్ గారు వచ్చి నా రిక్వెస్ట్ని ఆనర్ చేశారు. అది గ్రేట్. ఇలాగా ఎందరో మహానుభావులు, ఒక పక్క నుంచి రాజేంద్ర ప్రసాద్, తక్కువ కూడా ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో పండించేయగలిగినటువంటి సమర్థుడు. అప్పుడు చూసాం మన అలవైకుంఠపురంలో ఎంత గొప్పగా చేశాడు అక్కడ. అదేంటి ఎన్ని 100 సినిమాలు చూసాం ఆయన. ప్రతి సినిమా కూడా రాజేంద్ర ప్రసాద్ బాగా చేయలేదు అనుకున్నటువంటి ఫిల్మ్ ఎక్కడూ ఉండదు. రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా చేశాడు అనుకున్నటువంటి సినిమాలు మాత్రమే మనకు ఎప్పుడు గుర్తుంటాయి, నిజంగా కూడా ఉంటాయి. ఇక ఆయనకి జోడుగా మీనా లాంటి ఒక గొప్ప యాక్టర్ మనకి దొరకటం, వాళ్ళిద్దరూ ఒప్పుకోవడం. ఇక ఒక పక్క నుంచి అజయ్ ఘోష్, ప్రవీణ్ వాళ్ళ కామెడీస్, ఇక మరో పక్క నుంచి సునీల్ యొక్క కామెడీస్. ఒకటి కాదు ఈ సినిమాలో ఆలీ కూడా ఉన్నాడు ఈ సినిమాలో, ఒక అద్భుతమైన క్యారెక్టర్ తోటి. ఇలా ఇంతమంది కలయికతోటి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి, ఆ ప్లాట్ఫామ్ మీద రావడానికి రేపటి రోజున మీరందరూ కూడా శభాష్ అని చెప్పేసి మీరు మెచ్చుకుంటున్నప్పుడు ఆ మెప్పుకోలు వినడం కోసం ప్రతి క్షణం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రతి క్షణం అందుకోసమే నేను ఖర్చు పెడుతూ ఉన్నాను. మేమందరం కలిపి ప్రతి క్షణము ఆ క్షణం కోసం ఉపయోగించుకుంటూ, మాకు మేము పనిచేసుకుంటూ, మీ ముందుకు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతున్నాం, కష్టపడుతున్నాం. మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నాం. ప్లీజ్. కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుక మీడియా మిత్రులందరి ముందు, యూనిట్ అందరి ముందు చాలా చక్కగా జరిగింది. ఈ జరగడంలో మాకు మొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఆ ప్రోత్సాహం కానీ, ఒక సపోర్ట్ కానీ అన్ని రకాలుగా ఇస్తున్నటువంటి మీడియా మిత్రులందరి తరపుని ఒక 2-3 మన మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అందులో ప్రభు గారిని మొదటగా నేను ఆహ్వానిస్తున్నాను. కృష్ణారెడ్డి గారి గురించి మిత్రులు మాట్లాడు. ప్రభు గారు ప్లీజ్.
బొకేని అందజేస్తుంది. స్టేజ్ మీద అరడాల్సిన మంది ఉన్నా కానీ మన మీడియా మిత్రులందరికీ కూడా ప్రతినిధులుగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇద్దరుగా కనిపించే ఒకళ్ళు, ఇద్దరుగా సంచరించే ఒకళ్ళు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో దిక్కుపాటి మధుసూదన్ రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, డూండి గారు, దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు, ఈ విధంగా వ్యక్తుల యొక్క అనుబంధానికి, వ్యక్తుల మధ్య ఉండేటువంటి అభిమాన ఆప్యాయతలకు ప్రతీకగా ఉన్నటువంటి ఆ ద్వయం తర్వాత మనం చూసింది ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిలోనే. అంత అద్భుతమైనటువంటి స్నేహ స్రవంతిని దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఆదర్శ వ్యక్తులుగా, ఆదర్శ దర్శక నిర్మాతలుగా వాళ్ళిద్దరూ సాగించినటువంటి 3 దశాబ్దాల ప్రస్థానం మన కళ్ళ ముందలా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా మన అందరం మా ఏజ్ గ్రూప్లో మేము అందరం కళ్ళారా చూసాం. వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా రైజ్ అయ్యారు, ఎంత అద్భుతమైనటువంటి ఒక విజయ ప్రస్థానాన్ని వాళ్ళు కొనసాగించారనేటువంటి తలుచుకుంటుంటే రియల్లీ కష్టానికి, హార్డ్ వర్క్ని కానీ, ఒక డెడికేషన్ కానీ 100% ఫిల్మీ, సినిమా తప్ప మరొకటి లేదు, ప్యాషన్ తప్ప మరొకటి లేదు. ఎలాంటి వేరే వ్యసనాలకు కానీ, ఎలాంటి వయసెస్కి కానీ వెళ్లకుండా సినిమాకు మాత్రమే అంకితమైనటువంటి పర్ఫెక్ట్ ఫిలిం పర్సనాలిటీస్ ఎవరో ఉన్నారంటే వాళ్ళిద్దరూ. ఇక ప్రత్యేకించి ఎస్వి కృష్ణారెడ్డి గారికి చెప్పాలంటే, ఆయన ఒక నటుడు కావాలని, హీరో కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ ప్రయత్నాలు అలా ఉండగానే ఆయన దర్శకుడు కావటం, సంగీత దర్శకుడు కావటం, తర్వాత హీరో కావటం, ఆ పరిణామాలన్నీ మనం చూసాం. ప్రతి అడుగులో కూడాను ఆయన నటించినటువంటి, హీరోగా నటించినటువంటి సినిమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి ఎందుకు సరిగా లిక్ అవ్వలేదు అనేటువంటి మనకు వీ గాట్ అనాలిసిస్ను. బట్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో అదొకటే కదా, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో సక్సెస్ అనేటువంటిది చూసినటువంటి వండర్ఫుల్ పర్సనాలిటీ ఆయన. ముఖ్యంగా నిగర్వి అనేటువంటిది ఈ సినిమా ఇండస్ట్రీలో గర్వం లేకుండా ఉండటం అనేటువంటిది, సాధించిన విజయాలు ఒక శిఖరాగ్రాలని అంటుతూ ఉంటే వ్యక్తిత్వం మాత్రం ఎక్కడో డౌన్ టు ఎర్త్గా ఉండటం అనేటువంటిది ఆయన అలవర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అది చాలామందికి ఉండదు. 1-2 సినిమాలు తీయగానే వాట్ నెక్స్ట్ అని చదువుకుంటున్నారు, ఇంకా అక్కడెక్కడో చూస్తున్నారు. అలాంటిది కాకుండా తన వ్యక్తిత్వంలో ఒక నిరాడంబరతను మాత్రమే అలవర్చుకున్నారు. అలాగే ఈజ్ ఏ సెల్ఫ్ సెన్సార్డ్ పర్సనాలిటీ. ఏ రోజు కూడా సెన్సార్ వాళ్ళు ఆయన సినిమా మీద కత్తెర వేసే సాహసానికి కొనుక్కోలేదు, ఆ అవసరం వాళ్ళకి ఏర్పడలేదు. ఆ విధంగా సకుటుంబ సపరివార కథా చిత్రాలు అనేటువంటి మనం ఆ రోజున చూసామంటే ఒక వెలుగులా వచ్చేటువంటి ఆ సినిమాలు చూస్తూ ఉంటే ఇక దీంట్లో ఆక్షేపించడానికి ఏమాత్రం కథాపరంగా కానీ, సన్నివేశాల పరంగా కానీ, దృశ్యాల పరంగా కానీ ఏ రూపంగా చూసుకున్నా ఆయన సినిమాలో అభ్యంతరం కానీ, అసభ్యత కానీ, అశ్లీలత కానీ ఏ రోజు ఎవరు చూసినటువంటిది లేదు. ఐఎస్ఐ బ్రాండ్ ఫర్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆయన సాధించుకున్నారు. అలాగే వ్యక్తిగా ఇక చూసుకున్నట్లయితే ఎంత నిరాడంబరత ఉంటారో అంత డిసిప్లిన్ పర్సన్. డిసిప్లిన్ అనేటువంటిది ఈ రోజు కూడా 30 ఏళ్ల కిందట ఆయన ఏ విధంగా చూసామో ఇప్పుడు కూడా అదే చార్ము, అదే గ్లామర్, అదే ఎనర్జీ ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయంటే ఆయన ఫస్ట్ తనను తాను నమ్ముకున్నారు, తర్వాత దైవాన్ని నమ్ముకున్నారు. అలాంటి ఒక డిసిప్లైన్ వే ఆఫ్ లైఫ్. సినిమా వాళ్ళంటే రకరకాల వ్యసనాలు ఉంటాయి, సినిమా వాళ్ళంటే రకరకాల వ్యామోహాలకు బానిసలు అనేటువంటి అభిప్రాయాలు చిత్ర పరిశ్రమ పట్ల కొంతమందిలో ఉన్నటువంటి తరుణంలో అలాంటివి ఏవీ లేవు. వీఆర్ ద పీపుల్ విత్ అట్మోస్ట్ డిసిప్లైన్ అని చెప్పినటువంటి ఒక గొప్ప ద్వయం వీళ్ళిద్దరూ కూడా, నచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. సినిమాకు మాత్రమే డెడికేట్ అయినటువంటి 200% ఫిలిం పర్సనాలిటీస్, కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీస్ అంటే వీళ్ళని చెప్పుకోవాలి. అలాంటి కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున మరొక 45 సినిమాలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజున ఆర్గానిక్ మామ హైబ్రిడ్ ఎల్లుడు అనేటువంటి ఒక వినూత్నమైన టైటిల్తో ఒక చక్కని ఎంటర్టైనింగ్ టైటిల్తో మళ్ళీ రావటం, దానికి కల్పన గారు ప్రొడ్యూసర్గా ముందుకు రావటం. కల్పన గారు మనకు చాలా కాలంగా తెలుసు, ఎంతో కాలంగా తెలుసు కల్పన గారు. అలాగే దిస్ యంగ్ హీరోయిన్, హాయ్, కంగ్రాచులేషన్స్.
భగవాన్ గారు, కృష్ణ భగవాన్ గారు, ఇక నా డార్లింగ్, మేమిద్దరం కొలీగ్స్. దాసరి నారాయణరావు గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. విఎస్ఆర్ స్వామి గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా తన కెరీర్ స్టార్ట్ అయింది. ఇద్దరం ఆ రోజు నుంచి కూడా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి విజయాలు తెర మీద దర్శకుడు ఏదైతే ఊహిస్తాడో ఆ ఊహించిందని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించగలిగినటువంటి వండర్ఫుల్ టెక్నీషియన్ మై ఫ్రెండ్ రామ్ ప్రసాద్ అని సగర్వంగా చెప్పగలను. ఇలాంటి ఒక అద్భుతమైన టీంతో వస్తున్నటువంటి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. మన కృష్ణారెడ్డి గారికి మరొక ఎరా స్టార్ట్ అవ్వాలి కృష్ణారెడ్డి గారి సినిమాలు. ఎందుకంటే ఆ రోజుల్లో అదొక ట్రెండ్. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే వరుసగా ఆ విధంగా ఒక వెలుగులాగా వచ్చేటువంటి కృష్ణారెడ్డి గారి సినిమాలు వరుసగా 5 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. ఒక కొబ్బరి బొండం, ఒక రాజేంద్రుడు గజేంద్రుడు, ఒక మాయలోడు, ఆ తర్వాత వరుసగా ఒక చిన్న బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ వినోదంతో, ఎమలిన తర్వాత వినోదంతో ఒక అద్భుతమైన ఫ్లో, మళ్ళీ ఆహ్వానం. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైనటువంటి సకుటుంబ కథా చిత్రాల ద్వారా ప్రేక్షకులకు అత్యంత చేరువైనటువంటి దర్శకుడు ఆయన. ఈ రోజున ఆయన జన్మదినం కావటం, మనందరం ఈ సందర్భంగా కలుసుకోవటం చాలా ఉంది. వన్స్ అగైన్ మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున, మా పాత్రికేయ కుటుంబం అందరి తరఫున కూడా మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నా సార్. మెనీ మోర్ థ్యాంక్ యూ. ఐ వెల్కమ్ మై కొలీగ్ నాగేంద్ర కుమార్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. మీకు మొట్టమొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మీకు పుట్టినరోజులాగే మీరు బిహేవ్ చేస్తారు, అలాగే పని చేస్తారు, అలాగే సెలబ్రేటెడ్గా లైఫ్ను గడపడం అన్నది మీ తాలూకు ఇన్స్టింక్ట్, మీ నైజం, మీ లక్షణం. అది భగవద్దత్తమైన ఒక వరం జీవితానికి. ఎందుకంటే పని చేయడం అన్నది అనుక్షణం సినిమా లేదు కదా అని స్క్రిప్ట్లు పక్కన పడేసి వేరే వ్యాపకాల్లోని, రియల్ ఎస్టేట్స్లోని, వేరే ఇండస్ట్రీస్లోకి డైవర్ట్ అయిపోయే ఒక యాక్టివిటీ అలవాటు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. సినిమా పని తప్పితే మరో పని చేయకుండా కూర్చున్న ఒక యోగి పొంగవుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అంటే మాలో నేను కానీ ప్రభు కానీ ఇంకొంతమంది సీనియర్ జర్నలిస్టులు, ఎందుకంటే ఈరోజు చాలామంది యంగ్ స్ట్రింగ్ ఆఫ్ జర్నలిస్టులు వచ్చారు కాబట్టి ఈ మాట చెప్తున్నా. మేము వీ హ్యావ్ సీన్, రాదర్ వీ హ్యావ్ బీన్ ఏ విట్నెస్ టు ఏ గ్రేటెస్ట్ సెలబ్రేషన్, ఇన్సిసెంట్, కంటిన్యూస్, ఎండ్లెస్. సినిమా వచ్చిందంటే హిట్, సినిమా వచ్చిందంటే హిట్, వస్తోందంటే హిట్. సినిమా ఇండస్ట్రీ అట్నుంచి ఇటు షేక్ అయిన రోజుల్ని నేను కానీ ప్రభు కానీ మేము కళ్ళారా చూసాం. దీనికి ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. క్రాంతి కుమార్ గారు లాంటి ఒక సూపర్ డైరెక్టర్, అంటే ఒక మా కన్విక్షన్తో హిట్లు ఇచ్చిన సుబ్బరాజు గారి కుటుంబం సినిమా రిలీజ్ టైంలో నాకు బాగా గుర్తు. నేను ఆ సినిమా పబ్లిసిటీ ఇన్ఛార్జ్. కృష్ణారెడ్డి గారిది ఆహ్వానం రిలీజ్ డేట్ ఫైనలైజ్ అవ్వలేదు ఇంకా రిలీజ్. ఈయన డేట్ రిలీజ్ కన్ఫర్మ్ చేయాలా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు శేఖర్ బాబు గారు, క్రాంతి కుమార్ గారు, సుబ్బరాజు గారు, నేను నలుగురు కూర్చున్నప్పుడు క్రాంతి కుమార్ గారు అన్న మాట మీకు ఇప్పుడు చెప్తా. ఎందుకయ్యా, కృష్ణారెడ్డి సినిమా వస్తుంది కదా, ఆ సినిమా వెళ్ళిన తర్వాత మనం డేట్ ఫైనలైజ్ చేద్దాం, ఇప్పుడు వద్దులే. ఆయన సంగీతం, ఆయన చేసిన ప్రతి పాట సూపర్ హిట్ ఆ రోజుల్లో. అంటే ఏంటి, ఈక్వల్గా సంగీత దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఒక ఇళయరాజా, ఒక రాజకోటి, ఈ వరుసలో ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళని ఎంత డామినేట్ చేశారంటే, కోటి నాతో ఒకసారి ఒక మాట అన్నాడు, నాగేంద్ర గారు ఈ ఆడియో రైట్స్ గురించి మాట్లాడుతుంటారు, ఈ ఆడియో రైట్స్ ఎవరికి ఉన్నాయండి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి తప్పితే ఇంకా ఎవరికి లేవు ఆడియో రైట్స్ మార్కెట్లో అని నాతో కోటి అంటారు. నాకు తెలుసు ఇలాంటి సందర్భాలని మేము ఎన్నో ఆయన జీవితంలో చూసాం. హీరోలు ముఖ్యంగా ఈయన ఒక రేంజ్ ఆఫ్ సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలు వాళ్ళంతట వాళ్ళు మేము కృష్ణారెడ్డి గారితో చేయాలని ముచ్చటపడి వాళ్ళ ఆహ్వానం మేరకి ఎస్వి కృష్ణారెడ్డి గారు వెళ్ళి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన సందర్భాలను కూడా మేము చూసాం. అంచేత అయితే గ్యాప్ అన్నది ఎవరికైనా, రాజ్ కపూర్ లాంటి వాడికే నరనామ్ జోకర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత వచ్చి బాబీ బ్రహ్మాండమైన పెద్ద కమర్షియల్ హిట్ ఆల్ అక్రాస్ ది కంట్రీ. అలాంటి సందర్భాలు పెద్ద పెద్ద వాళ్ళ జీవితాల్లో చాలా వచ్చాయి. ఈ గ్యాప్ని మీరు ఒక వరంగా భావించి దాని మీద బాగా వర్కౌట్ చేసి సినిమా స్టార్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని అభిమానించి మీ గురించి ఎన్నో గొప్ప ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ రాసిన ఒక తరానికి సంబంధించిన జర్నలిస్ట్గా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఈ సినిమాకి మేము చాలా గొప్ప ఆర్టికల్స్ రాసే అవకాశం మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి ప్రధానమైనటువంటి
వ్యక్తి, సినిమాకి వెన్నెముక, మా మిత్రులు, ఆత్మీయులు సి కళ్యాణ్ గారికి వేదిక మీద కావాలి. మా కళ్యాణ్ గారు వచ్చారు. కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఆయన నమ్మకం. వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, వేదిక మీద ఉన్న మా మిత్రులకి అందరికీ నా నమస్కారం. సారీ లేట్ అయింది. నేను యాక్చువల్గా మన సినిమా ఇండస్ట్రీ సమస్య మీద కొట్టుకొని ఇప్పుడు దాకా చీఫ్ సెక్రటరీతో ఉమెన్ హెరాస్మెంట్ ఎపిసోడ్ మీద ఫైటింగ్ చేసి వచ్చి అంటే పెద్ద కృష్ణారెడ్డి బర్త్డేకి పెద్ద గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరం చూసిన ఊహకి అందని సక్సెస్లతో మంచి ప్రేక్షకులకి మంచి సినిమాలు ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి జన్మదినం ఈరోజు. అది మా ఆవిడ సినిమా షూటింగ్ అవ్వటం నాకు ఆనందం. అంటే ఒకటి ఉందండి, ఇక్కడ ఇద్దరు ద్వయం ఉంటారు. అంటే నేను ఇద్దరిని చూసా ఇదే టైప్లో. ఒరిజినల్ బ్రదర్స్ వాళ్ళు అయితే వీళ్ళిద్దరూ వాళ్ళకి మించి చంద్రవాడి శ్రీనివాసరావును వాళ్ళ బ్రదర్. ఆయన ఆ అంటే ఈయన ఆ అంటాడు అంతే. అలానే ఉంటుంది వీళ్ళిద్దరు సౌండ్. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్కి మా సినిమా అవటం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. రియల్గా నా కొరకు అయితే నేను కల్పన కొరకు అని చెప్పను, కానీ కృష్ణారెడ్డి గారి కొరకు మాత్రం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలానే సోహెల్కి ఒక పెద్ద కంపెనీలోకి వెళ్ళాం, పెద్ద బ్యానర్లో చేశాడు, సక్సెస్ కొట్టాడు అనేది కావాలి. మొన్న ఎప్పుడో నేను మా బావ ఆలీ కలిస్తే అన్నాడు, బావ ఏం లేదు 28 సంవత్సరాల క్రితం నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఆయన సెన్సేషన్ కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు సాకులతో చేస్తున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా ఇది చూస్తే వైబ్రేషన్ అలానే ఉందని. అంటే సినిమాలు ఎన్ని చేసినా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనే సినిమా ఓహోని ఉండాల్సిన అవసరం లేదండి. ఓహోని ఉంటే పెద్ద సెన్సేషన్ అవుద్ది, బాగుంది అంటే సూపర్ హిట్ అవుద్ది. కృష్ణారెడ్డి గారు ఈ సినిమాని ఆ బేస్లోనే ఎన్నుకున్నారు. ఇది
ఆయనకి ఈ సంవత్సరం ఎన్ని సార్ 32 నాకంటే చాలా పెద్ద ఆయనండి. మీకు అందరికీ తెలియదు ఒకటి ఉంది, సినిమా ఇండస్ట్రీగా ఆయన పేరు కూడా కళ్యాణే. మీకు ఎవరికి చాలామందికి తెలియదు, సినిమా హీరోగా ఆయన పేరు కళ్యాణ్. నాకు అసలు పర్టికులర్గా సి కళ్యాణ్ అనే ఆ సి అనేది రావటానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఇద్దరికి అదే పేరు ఉన్నందువలన అప్పుడు సి కళ్యాణ్ అని చెప్పి పర్టికులర్గా నన్ను సి కళ్యాణ్ అనేవాడు, ఎందుకంటే కళ్యాణ్ అన్నాడు కాబట్టి. ఆయన తర్వాత మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్లోకి వచ్చేసారు. మాది ఇప్పుడు జర్నీ కాదు, నియర్లీ 38 ఇయర్స్ జర్నీ. సార్ మళ్ళీ చెప్తున్నాను, మీ జర్నీ మళ్ళీ సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, మిమ్మల్ని అందరినీ ఆకలితో కూర్చోబెట్టాం. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా కల్పనా చిత్ర బ్యానర్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. కల్పనా చిత్ర తరపున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.